నమస్కారం. ఇటీవల డాక్టర్ గురువారెడ్డి గారు ఈయన సన్‌షైన్ హాస్పిటల్ ఎండీ లేదా చైర్మన్‌గా ఉన్నారు. ప్రముఖ నీ రీప్లేస్మెంట్ సర్జన్, అంటే మోకాళ్ళు మార్చుతుంటారనమాట. అయితే ఆయన రోజుకు 25 సర్జరీలు చేస్తారు. అట్లా దేశ విదేశాల్లో చాలా ప్రాముఖ్యం, పేరు కలిగిన వ్యక్తి. ఆయన అంతటా ఒక బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసినప్పుడు హైదరాబాదులో ఎవరు స్పందించలేదు. అయితే ఇక ఎవరు స్పందించడం లేదని నేనే స్పందించాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ వీడియో చూస్తే మీకు కూడా మీరు మీ అభిప్రాయాలు నాకు చెప్పొచ్చు కామెంట్స్ రూపంలో. అయితే ఇంతకీ డాక్టర్ గురువారెడ్డి గారు చేసిన ఆ బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్య ఏంది అంటే, నా ఆరోగ్య రహస్యం ఏమిటంటే రోజు అరకిలో ఉడికించిన పల్లీలు తింటాను అని చెప్పారనమాట. అయితే ఒకటి, ఆయన అబద్ధమన్నా చెప్పి ఉండాలి, లేదా రెండోది ఆయన రోజు అరకిలో పల్లీలు తినడం ద్వారా సమాజానికి ఒక తప్పుడు సందేశం అన్న ఇస్తూ ఉండాలి. అంటే ఆయన ఆరోగ్యము, అబద్ధం చెప్పకపోతే ఆయన ఆరోగ్యం ఆయనే బాగా చెడగొట్టుకుంటున్నట్టు లెక్క. రెండోది, అబద్ధం చెప్తే మొత్తాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని, ఆయనను నమ్మిన వాళ్ళందరినీ నట్టేట ముంచినట్టు లెక్క. అయితే దీన్ని ఒక కన్క్లూజన్కి నా ఛానల్లో వీడియో చూసే వాళ్ళే డిసైడ్ చేయాలి. అయితే ఆయన చెప్పింది ఏంటంటే, నేను రోజు ఉడికించిన పల్లీలు అరకిలో తింటాను, సర్జరీలు చేస్తాను రోజు 25 వరకు, మధ్యలో గ్యాప్ వస్తుంది, ఒకటో రెండో సర్జరీలు అయిపోయాక గ్యాప్లో వస్తాను, ఆ గ్యాప్లో కాసిని గుప్పెడో 2 గుప్పిల్లో ఉడికించిన పల్లీలు తింటాను, మళ్ళీ వెళ్తాను, మళ్ళీ సర్జరీలు చేస్తాను, మళ్ళీ గ్యాప్లో తింటాను, అట్లా రోజంతా పల్లీలు తింటూనే ఉంటాను అని చెప్పారు. అయితే ఆయన కేవలం పల్లీల మీదనే తింటారా అంటే, ఆయన జీవితము పల్లీల మీదనే నడుస్తుందా, లేకపోతే టీ, కాఫీ, అన్నము ఇట్లాంటి ఏమన్నా తీసుకుంటారా లేదా అనేది ఆ వీడియోలో చెప్పలేదు. కానీ ఆయన మంచి భోజన ప్రియుడని మనకు తెలుసు. అంటే పల్లీలు కేవలం సర్జరీ టైంలో మాత్రమే, మార్నింగ్ డే టైంలో, ఆఫీస్ అవర్స్లో లేదా సర్జరీ అవర్స్లో మాత్రమే అరకిలో పల్లీలు తింటారు. మళ్ళీ బ్రేక్ఫాస్టు, డిన్నరు, టీ, కాఫీలు అన్నీ నడుస్తాయి. కాబట్టి మనం రోజువారీ ఆహారం లెక్క వేసుకున్నప్పుడు ఇవన్నీ కలిపి చూసుకోవాలని నా విజ్ఞప్తి. అయితే అరకిలో పల్లీలులో ఏముంది అని చూసుకుంటే, క్యాలరీస్ చూసుకుంటే 2800 క్యాలరీస్ వస్తున్నాయి. అట్లాగే ప్రోటీను 129 గ్రాములు, అంటే 130 గ్రాముల ప్రోటీను ప్రతి అరకిలో పల్లీలకు వస్తుంది. అట్లాగే కార్బోహైడ్రేట్స్ చూసుకుంటే 81 గ్రాములు, అంటే 80 గ్రాములు రౌండ్ చేద్దాం. ఫ్యాట్స్కి వచ్చేసరికి 246 గ్రాముల ఫ్యాట్, అంటే రౌండ్ చేసుకుంటే సుమారు 250 గ్రాముల ఫ్యాట్స్, అంటే పావు కిలో ఫ్యాట్ వస్తుంది. ఇందులోనూ శాచురేటెడ్ ఫ్యాట్స్కి వచ్చేసరికి 31 గ్రామ్స్, అంటే 30 గ్రామ్స్ రౌండ్ చేసుకోవచ్చు. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్కి వచ్చేసరికి 121 గ్రామ్స్ ఉంది, అంటే 120 గ్రామ్స్ రౌండ్ చేసుకోవచ్చు. పాలీ అన్సాచురేటెడ్కి వచ్చేసరికి 77.5 గ్రామ్స్, అంటే 8 గ్రామ్స్కి రౌండ్ చేసుకోవచ్చు. అట్లాగే 42 గ్రామ్స్ ఫైబర్ వస్తుందట అరకిలో పల్లీల్లో, దాన్ని ఒక 40 గ్రాములు రౌండ్ చేసుకుందాం. అట్లాగే డైరెక్ట్ షుగరు ఒక 21 గ్రామ్స్, అంటే 20 గ్రామ్స్ రౌండ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇంత పెద్ద డాక్టరు గారు రోజు అరకిలో పల్లీల ద్వారా 2800 క్యాలరీస్ తీసుకుంటున్నారు పల్లీల ద్వారా. అంటే మనకి రోజువారీ ఆహారము, మామూలుగా రాళ్ళు కొట్టే వాళ్ళకు కూడా ఇంత ఆహారం జీర్ణం కాదనమాట. మనకి భారతదేశంలో సుమారుగా, అంటే సర్జన్స్ కానీ, నాలాగా ఆడిటర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, ఏదైనా కంప్యూటర్స్ మీద ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళందరికీ 2000 క్యాలరీసే ఎక్కువైపోతుంది. 2000 క్యాలరీస్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. కొంచెము బయట మార్కెటింగ్ వాళ్ళు అయితే 2200 అట్లా అయితే సరిపోతుంది. అయితే
ఈవెన్ రాళ్ళు కొట్టే వాళ్ళకి అంటే పెద్ద పెద్ద సుత్తిలు తీసుకొని పెద్ద పెద్ద బండరాళ్ళను పగలగొడతారు కదా, స్టోన్ క్రషర్స్కి ముందు వడ్డెర వాళ్ళు ఈ పని చేసే వాళ్ళకు కూడా 2800 క్యాలరీస్ సరిగ్గా ఎక్కువైపోతుండొచ్చు. ఎందుకంటే శక్తి క్యాలరీస్లో మనకి మినిమం క్యాలరీస్ తర్వాత ప్రతి 100-200 క్యాలరీస్కి చాలా తేడా వస్తుంది. అయితే వీరు మామూలుగానే ఒక 2000 క్యాలరీస్ అనుకుంటే కేవలం పల్లీల ద్వారానే 2800 క్యాలరీస్ తీసుకుంటున్నారు. అంటే వేరే ఆహారం కలుపుకుంటే ఇంకో 1000-1500 క్యాలరీస్, అంటే దాదాపు 4500 క్యాలరీస్ తీసుకుంటున్నారు పర్ డే. అంటే ఆయనకి రోజుకి కావాల్సిన, ఆయన శరీరము రోజుకి 2000 క్యాలరీస్ కోరుకుంటే ఆయన తీసుకుంటున్న ఆహారము ఆయన ప్రకారం 4500 క్యాలరీస్ అనమాట. అంటే ఒకటి ఈయన అబద్ధం చెప్తూ ఉండాలి, లేదంటే ఆయన తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో అన్న ఉండాలి. ఆయన ఒక డాక్టర్గా, అంటే ఒక డాక్టర్కి ఉండాల్సిన ఆ మాటలు, అంటే డాక్టర్కి ఉండాల్సిన జీవన శైలి, ఆహారం నియమాలు ఏమాత్రం లేవని అనుకోవాలి. లేదా ఆయనకి వాచాలత్వం అని మనము సంస్కృతంలో చెప్పుకుంటే వాచాలత్వం ఉంది అన్నమాట. అంటే నోటికి ఏది తోస్తే అది మాట్లాడే అలవాటు అన్న ఉండాలి. లేకపోతే అరకిలో పల్లీలు తింటాను అదే నా ఆరోగ్య రహస్యం అని ఒక డాక్టర్గా ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పారన్నమాట. అయితే క్యాలరీస్ సరిపోయింది. ప్రోటీన్ ఉంది. కేవలం ప్రోటీను 130 గ్రాముల ప్రోటీన్ పర్ డే వస్తుంది. మనకి ఏం చెప్తారు, కొంచెము ఒక గుప్పెడు పల్లీలు తీసుకోండి, గుప్పెడు నట్స్ తీసుకోండి అంటే అందులో ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువైతే కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే, అంటే మనకు డాక్టర్లు, మన ఘనత వహించిన డాక్టర్లు పేషెంట్లని ప్రోటీన్ తీసుకోమని చెప్పకుండా, రోజుకు ఒక 70-80 గ్రాములు ప్రోటీన్ తీసుకోమని చెప్పకుండా ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీలు పోతాయి అంటారు. ఆయన చెప్పిన దాని ప్రకారము కేవలం పల్లీల ద్వారానే రోజుకి 130 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. మరి ఆయన కిడ్నీలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి అనేది ఆయన ఈ సమాజానికి బాధ్యత వహించి చెప్పాల్సి ఉంటుంది. సరే, కార్బోహైడ్రేట్స్ అంటే తక్కువ ఉంటాయి, 80 గ్రాములే కాబట్టి దాని గురించి మనము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫ్యాట్స్కి వచ్చేసరికి దాదాపు ప్రతిరోజు పల్లీల ద్వారా ఆయన ఒక పావు కిలో, 250 గ్రాములు అంటే పావు కిలో ఫ్యాట్ తీసుకుంటున్నాడు అన్నమాట. మనకి మన ఘనత వహించిన డాక్టర్లు భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఘనత వహించిన డాక్టర్లు ఏం చెప్తారు, ఫ్యాట్స్ మంచిది కాదని చెప్తుంటారు. అయితే నాకు కోపం వస్తుంది, కానీ మన ఛానల్ డీసెంట్ ఛానల్ కాబట్టి మనం డీసెంట్ భాషల్లోనే మాట్లాడుకోవాలి. నాకు కోపం వస్తుందంటే నా ఆరోగ్యం కూడా అంత బాగాలేదనుకోవాలి, అంతే అన్నమాట. కోపం అనేది అనారోగ్య సూచన. అయితే రోజుకి పావు కిలో ఫ్యాటు, మన యాన్సెల్కీస్ 1955లో ఐజనోవర్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దాన్ని ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేసి ఫ్యాట్స్ మానిపించేశారు కదా. రోజు పావు కిలో ఫ్యాట్ తింటున్నాడు ఆయన. మరి ఆయన ఈ లెక్కన అందులోనూ శాచురేటెడ్ ఫ్యాట్ 30 గ్రామ్స్ వచ్చేసింది, పర్లేదు మంచిదే. మిగిలింది 220 గ్రాములు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటున్నారు. అది ఏదో ఒక వారంకి ఒక రోజు కూడా కాదు, ప్రతిరోజు 250 గ్రాముల ఫ్యాట్ తీసుకుంటున్నారు. అంటే మరి ఆయన 2800 క్యాలరీస్తో పాటు 250 గ్రాముల ఫ్యాట్ తీసుకుంటూ, మళ్ళీ ఇవి కేవలము టైంపాస్ పల్లీలే అన్నమాట, అరకిలో. ఇవన్నీ తీసుకుని నా ఆరోగ్య రహస్యం పల్లీలే అంటున్నాడు. మళ్ళీ ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, టీ కాఫీలు ఉంటాయి, కొండొకచో లంచ్ ఉంటుంది, లంచ్ లేకపోతే డిన్నర్ అయితే రుచికరమైన అన్ని రకాల ఆహార పదార్థాలతో కూడిన భోజనం చేస్తాడు. సో దీనివల్ల రోజుకి ఆయనకి 4500 క్యాలరీస్ వేసుకుంటే, ఎందుకంటే దాదాపు ఇక్కడే 3000 క్యాలరీస్ వస్తున్నాయి కాబట్టి 4500 క్యాలరీస్ రోజువారీ ఆహారం అంటే ఆయనకి రోజుకు 2500 క్యాలరీస్ ఎక్కువైతుంది. అంటే మనకి 800 క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే 100 గ్రాములు మన శరీరము బరువు పెంచుకుంటుందన్నమాట. అంటే అది కొవ్వు రూపంలో స్థిరపడిపోతుంది. అంటే మనకి ఆయన రోజుకు 2500 అంటే రోజుకి 300 గ్రాములు బరువు పెరగాలి. ఆయన ప్రతిరోజు 300 గ్రాములు బరువు లేదా
కొంచెం వేరే ఆహారం తక్కువ తీసుకుంటే ప్రతిరోజు ఒక పావు కిలో బరువు పెరుగుతూనే ఉండాలన్నమాట. అంటే సంవత్సరాల తరబడి రోజుకి 300 గ్రాములు అంటే 10 రోజులకి 3 కిలోలు, 30 రోజులకి 9 కిలోలు పెరగాలి. లేదు రోజుకి 250 గ్రాములు పెరిగాడు అనుకున్నా కూడా 10 రోజులకి 2.5 కిలోలు, 30 రోజులకి 7.5 కిలోలు బరువు పెరగాలి. అట్లా ప్రతి సంవత్సరం తిరిగేసరికి ఆయన కనీసం 100 కిలోలు బరువు పెరుగుతూ ఉండాలి. అంటే లెక్కలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అట్లా ఏమాత్రం సామాజిక బాధ్యత లేకుండా ఏవో మాటలు మాట్లాడితే ఒక పెద్ద డాక్టర్ అయి ఉండి అది వేరే వాళ్ళు ఆయనకున్న పాపులారిటీకి కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసి పైగా థంబ్నెయిల్ కూడా అదే పెట్టారు కాబట్టి నా ఆరోగ్య రహస్యం ఇదే అని థంబ్నెయిల్ పెట్టారు కాబట్టి కొన్ని లక్షల మంది చూసి వాళ్ళు కూడా రోజు 1/2 కిలో పల్లీలు తినడం స్టార్ట్ చేస్తే అట్లా ప్రతి నెల 7-8 కిలోలు చొప్పున సంవత్సరానికి 70 నుంచి 100 కిలోలు పెరుగుతారన్నాడు. అంటే 2-3 ఏళ్ళ లోపే ఒక్కొక్కరు 300 కిలోలు అట్లా వెళ్ళి మరి ఆయన ఉద్దేశము ఆయన సమాజానికి బాధ్యత వహిస్తున్నా సమాజాన్ని పేషెంట్లుగా మార్చడానికి అట్లా ప్రతి ఒక్కరు రోజు 200 కిలోలు, 300 కిలోలు, 400 కిలోలు బరువు ఉంటే వెంటనే వాళ్ళ మోకాళ్ళు విరిగిపోయి ఆయన హాస్పిటల్ రోజుకి 25 ఆపరేషన్ల నుంచి రోజుకి 1000 ఆపరేషన్స్ చేసుకోవచ్చని ఏమన్నా ఆశపడుతూ అంతర్గతంగా ఆయన ఒక లోపలి కోణం వ్యక్తపరిచారా అని నాకు డౌట్ వస్తుంది. అయితే మరి ఇది ఇంత దారుణంగా డాక్టర్ గురువారెడ్డి గారు మాట్లాడితే ఏ ఒక్క డైటీషియన్ కానీ ఏ ఒక్క న్యూట్రిషన్ కానీ రెస్పాండ్ అయ్యారేమో నా దృష్టికి అయితే రాలేదు. అయితే గతంలో డాక్టర్ గురువారెడ్డి గారు కూడా బాగా లావుగా ఉన్నప్పుడు నేను ఒక కీటో డైట్ బుక్ తీసుకెళ్ళి ఆయన టేబుల్ మీద పెట్టి వచ్చాను ఆయన లేకుండే. అయితే ఆయన ఆ కీటో డైట్ బుక్ చదివి కార్బోహైడ్రేట్స్ మొత్తం మానేసి ఒక 30 కిలోలు బరువు తగ్గానని ఒక వీడియో చేస్తే నేను చాలా సంతోషించాను. అట్లాంటి ఆయన నేను ఇప్పుడు రోజు 1/2 కిలో పల్లీలు తింటున్నాను అని చెప్పి సమాజాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేయడము అతిపెద్ద పొరపాటు ఆయన సైడ్న. ఆయన సమాజానికి పెద్ద ద్రోహం చేసినట్టు. ఆయన కనీసము గుప్పెడు పల్లీలో లేదా కొంచెం పల్లీలు తినండి అని చెప్తే బాగుండేది. 1/2 కిలో పల్లీలని నొక్కి వక్కానించడము సమాజానికి ద్రోహం చేయడమే, ముఖ్యంగా భారతదేశానికి. ఏదో బెడ్ రిడన్ పేషెంట్ అంటే పేషెంటు బెడ్ మీద ఉండి లేవలేని స్థితిలో ఉంటే అట్లాంటప్పుడు వాళ్ళకి అంటే పల్లీలు కొరకలేని స్థితిలో ఉన్న వాళ్ళకి పీనట్ బటర్ని ఇస్తే వాళ్ళు చప్పరించి కోలుకోగలుగుతారు. కానీ ఈయన చెప్పిన ప్రకారం మనకి ఒక ఏడాదిలోనే ప్రతి ఒక్కరు 100 కిలోల బరువు పెరుగుతారు. ఎందుకంటే కేవలం పల్లీలు తిని ఉండలేరు కాబట్టి. సో ఇది అయితే ఎవరు ఖండించకపోయారు. అట్లాగే మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఆయిల్ తగ్గించండి అని ఆ మధ్యన ఆయిల్ ఛాలెంజ్ చేశారు మోహన్ లాల్ ఇంకా మరికొంది ప్రముఖులకు. దాన్ని కూడా నేను ఖండించాను. అయితే దాన్ని వేరే డైటీషియన్స్ ఎవరు కూడా ఖండించినట్టుగా లేరు. ఎందుకంటే బహుశా వాళ్ళకి ఇంత మరి డైట్ మీద ఈ మాత్రం అవగాహన లేదా అని నాకు సందేహం వస్తుంది. పర్చూరి మల్లిక్ గారు కానీ విఆర్కే గారు కానీ కూడా ఖండించినట్టుగా నా దృష్టికి ఎవరు తీసుకురాలేదు. సో నేను సిఏ చదివాను, లా చదివాను కాబట్టి నాకు వీళ్ళేదో కేసులు వేస్తారేమో ఏదో చేస్తారేమో అని భయం ఏమాత్రం కోశం లేదు. ఏ కోశాన నేను భయపడట్లేదు. నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నేను నిస్సంకోచంగా ఈ వీడియో చేస్తున్నాను. ఈవెన్ డాక్టర్ గురువారెడ్డి గారు కూడా చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. సరే, ఈ వీడియోని కొంచెం బాగా చూసి వైరల్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.